Hi and welcome back to 89 Career Guidance and Josh Innovations. So TG EPSET 2026 Telangana Engineering and Agriculture and Pharmacy Common Entrance Test అండి. సో ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే JNT వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారండి అండ్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ కౌన్సిలింగ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కలిసి అయితే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ రోజు అయితే యాక్టివేట్ అయిపోయిందండి. సో ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. 11:30 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి 14th ఫిబ్రవరి సాటర్డే రోజు అయితే రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 19th ఫిబ్రవరి అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో అలానే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ లేట్ ఫీ. సో లేట్ ఫీ ఏం లేకుండా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకుంటే సో దానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 4th ఏప్రిల్ 2026 సాటర్డే రోజు అయితే లాస్ట్ డేట్ అండి. సో మీరు ఈ లోపు అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్లో మీకు ఏమైనా డిఫికల్ట్గా ఫీల్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. సో అలానే దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 6th ఏప్రిల్ 2026 మండే నుంచి 8th ఏప్రిల్ 2026 వెడ్నెస్డే వరకు అయితే ఉంటుందండి. ఈ డేట్స్లో మీరు ఏంటంటే అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మీరు మిస్టేక్స్ చేసి ఉంటే సో దానికి సంబంధించిన కరెక్షన్స్ అనేది మీరు ఈ డేట్లో అయితే కరెక్షన్ చేసుకోవచ్చండి. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ లేట్ ఫీ 250. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఇన్ టైంలో సబ్మిట్ చేయకపోతే మీకు ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారండి. సో మీరు 250 లేట్ ఫీ కట్టినట్టయితే సో దానికి సంబంధించిన లాస్ట్ డేట్ మనకి 10th ఏప్రిల్ 2026 ఫ్రైడే వరకు అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చండి. సో లేదు మాకు ఆ టైంలో కూడా కుదరలేదు అనుకుంటే గిన మీరు 500 లేట్ ఫీతో మీరు 15th ఏప్రిల్ 2026 వెడ్నెస్డే వరకు అయితే టైం ఉంటుందండి. మీరు 500 లేట్ ఫీ కట్టినట్టయితే మీరు 15th లోపు మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. సో అలా లేకుండా మీరు 2500 లేట్ ఫీ కనుక మీరు కట్టినట్టయితే మీకు 20 ఏప్రిల్ 2026 మండే వరకు అయితే టైం ఉంటుందండి. సో ఆ లోపు మీరు లేట్ ఫీ కట్టి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో అలా కాకుండా మీరు 5000 కనుక పే చేసినట్టయితే మీరు 24th ఏప్రిల్ 2026 ఫ్రైడే వరకు అయితే టైం ఉంటుందండి. సో మీరు ఆ లోపు లేట్ ఫీ కట్టి సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్ ఫాము. సో అలా కాకుండా ఇంకా మీకు ఇష్యూస్ వచ్చి సో మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయకుండా కొంచెం లేట్ అయితే సో మీరు 10,000 లేట్ ఫీ కట్టి 2nd మే 2026 సాటర్డే వరకు అయితే టైం ఉంటుందండి. సో ఈ లోపు మీరు 10,000 లేట్ ఫీ కట్టి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చండి. సో మీరు మ్యాక్సిమం ఏప్రిల్ 4th వరకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటట్టయితే చూసుకోండి. ఎందుకంటే లేట్ ఫీ కట్టకుండా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సో ఇట్స్ బెటర్. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన హాల్ టికెట్ అనేది మనకి 23rd ఏప్రిల్ థర్స్డే రోజు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అఫీషియల్ పోర్టల్లో అయితే మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలా లేకుండా మీరు ఇంజనీరింగ్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది మీరు 27th ఏప్రిల్ 2026 మండే రోజు అయితే మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీజీ వెబ్సైట్ సంబంధించిన ఎగ్జామ్ డేట్ అండ్ టైమింగ్స్ ఒకసారి చూద్దాం. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి 4th మే 2026 మండే నుంచి 5th మే 2026 ట్యూస్డే వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి. సో అలానే ఇంజనీరింగ్ సెక్షన్ తీసుకున్నట్టయితే మనకి 9th మే 2026 సాటర్డే నుంచి 11th మే 2026 మండే వరకు అయితే ఇంజనీరింగ్ సెక్షన్స్కి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకి 9 AM నుంచి 12 noon వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. సో అలానే మనం ఆఫ్టర్నూన్ తీసుకున్నట్టయితే 3 PM నుంచి 6 PM వరకు అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. సో మీరు ఎగ్జామ్ సెంటర్స్కి ఒక 1 hour ముందే అయితే రీచ్ అయిపోండి. సో టీజీ వెబ్సైట్ 2026 సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దామండి ఒకసారి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ అండి. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీ క్వాలిఫికేషన్ మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, డిప్లొమా అయితే డిప్లొమా లేదా ఎంబైపీసీ అయితే ఎంబైపీసీ. సో ఎంబైపీసీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సో బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు 2nd ఇయర్ చదువుతున్న హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీ నేమ్, సో అలానే డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో మీరు క్యాస్ట్ అయితే ఏ క్యాస్ట్, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్టీ. సో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ ఎస్ పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. సో మీరు ఏ స్ట్రీమ్కి ఎగ్జామ్ రాస్తున్నారు సో స్ట్రీమ్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే ఫార్మసీ, లేదా బోత్ అంటే బోత్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీ పేమెంట్ తర్వాత స్టెప్ వచ్చేసి పేమెంట్ అండి. సో మీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఉంటుందండి.
ఫీ అనేది పే చేయాలి. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. సో నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. సో అప్లికేషన్ ఫీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే మీరు ఎస్సీ ఎస్టీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు 500 ఫీ అయితే ఉంటుందండి. సో లేదు జనరల్ వాళ్ళకైతే 900 ఫీ అయితే ఉంటుంది. సో అలానే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తీసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పర్సనల్ హ్యాండిక్యాప్డ్ అయితే 500 ఫీ అయితే ఉంటుందండి. సో లేదు జనరల్ అయితే 900 ఫీ అయితే ఉంటుంది. సో బోత్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు అంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వల్ల అయితే 1000 అయితే రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుందండి. సో లేదు అదర్స్ అంటే జనరల్ కేటగిరీ వల్ల అయితే 800 ఫీ అయితే ఉంటుంది. సో ఇదండి రిజిస్ట్రేషన్ ఫీజెస్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అంటే ఇక్కడ మీరు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది. ఇందాక మనం పేమెంట్ చేసిన తర్వాత సో పేమెంట్ సంబంధించిన రెఫరెన్స్ ఐడి ఉంటుంది. సో ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో దాని తర్వాత మీరు సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్, సో నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అండి, సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చింటారో సో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అండి, సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్లో ఏవేవి ఉంటాయంటే మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయండి. సో మీ బేసిక్ డీటెయిల్స్ అలానే ఎడ్యుకేషనల్ సంబంధించిన డీటెయిల్స్, సో అలానే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో డాక్యుమెంట్స్ మనం లాస్ట్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సో ఇలా ఉంటాయి. సో ఇవన్నీ మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం బేసిక్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత మనం సో నెక్స్ట్ స్టెప్లో ఏముంటుంది, ప్రింట్ ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్. మీరు ఇందాక ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఒకసారి ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకోవడానికి ఏమేమి సబ్మిట్ చేయాలంటే సో మీరు రిజిస్ట్రేషన్ నంబరు, పేమెంట్ ఐడి, సో సెకండ్ ఇయర్ ఇంటర్కి సంబంధించిన సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబరు, సో అలానే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో మీ అప్లికేషన్ ఫామ్ మీరు ఏదైతే ఫిల్ చేశారో కరెక్ట్గా ఉన్నాయో లేదో అనేది అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి చూసుకోండి. సో అన్ని అప్లికేషన్ ఫామ్ అంతా కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోదండి. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా ఇప్పుడు సో ఇంతకుముందు మనం పేమెంట్ చేసాం, సో పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు పేమెంట్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబరు, సో అలానే మీరు కాంటాక్ట్ నెంబర్ అంటే మీ మొబైల్ నెంబర్ ఇంతకు ముందు మన రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కదా, సో ఆ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, సో మీ స్ట్రీమ్ ఏ స్ట్రీమ్ ఇంజనీరింగా లేకుంటే బోతా లేదా అగ్రికల్చర్ ఈ స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు పేమెంట్కి సంబంధించిన స్టేటస్ అనేది అక్కడ చూపిస్తుందండి. సో అక్కడ మీ పేమెంట్ సంబంధించిన రెఫరెన్స్ ఐడి కూడా ఉంటుంది. ఐడి కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. సో అలానే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం ఇక్కడ మనకి కావాల్సి వస్తుందండి. సో అప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఎలా తెలుసుకోవాలంటే సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇందాక మనం సేవ్ అంటే నోట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పేమెంట్ రెఫరెన్స్ ఐడి, సో ఆ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసినట్టయితే సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు వచ్చేస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి కావాల్సి వస్తుంది. ప్రింట్ తీసుకునేటప్పుడు కూడా మీకు రెఫరెన్స్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ రెండు నంబర్లు అయితే మీరు సేవ్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో ఇదండి టీజీ ఎప్సెట్ 2026 రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా టీజీ ఎప్సెట్కి అప్లై చేస్తున్నట్టయితే వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.